ఏలూరు జిల్లా దెందులూరులో సంక్రాంతి జీవ వైవిధ్య సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు జీవన వైవిధ్యం యువతకు తెలిసేలా సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జానకిరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరాలతో పాటు గ్రామాలు కూడా కాలుష్యం బారిన పడుతున్నాయని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జానకిరామ్ తెలిపారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తి అర్థమైనటువంటి భారతదేశంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే పండుగలు పబ్బాలు ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఏదైతే సంక్రాంతి పర్వదినాలు ఉన్నాయో 3 రోజుల పాటు జరిగే ఈ పండుగ సంబంధించి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున చేస్తారు. ఈ పండుగ భాగస్వామ్యం అవడానికి దేశ విదేశాల నుంచి కూడా ఈ జిల్లాకు వస్తూ ఉంటారు. ఇదే నేపథ్యంలో మనతో మాట్లాడటానికి హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు. ఆయన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తి అర్థమైన భారతదేశం, అసలు ఈ సంస్కృతి సాంప్రదాయాలు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయంటారు? మొట్టమొదటిగా అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డ్ తరపున డాక్టర్ మనోహరి గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దాంట్లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పాలు పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా మన దేశం అనేక సంస్కృతి పండగలకు కానీ చాలా మనం చెప్పుకుంటాం. అయితే ఈరోజు ఆ ట్రెడిషనల్ మన వాల్యూస్ని ఇక్కడ ప్రిజర్వ్ చేసి ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా మన యొక్క ఈ పండుగల విశేషం గురించి, సంక్రాంతి, భోగి ఈ పండుగల గురించి విశేషంగా తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ఈ భోగి మంట కానీ, అదేవిధంగా గంగిరెద్దులు కానీ, ఇక్కడ తర్వాత అనేక ఈ పశు ప్రదర్శన కానీ, అనేక జాతి ఆవులు చూడడం కానీ, ఇవన్నీ కూడా బయోడైవర్సిటీకి సంబంధించిన అనేక మొక్కలు, ఔషధాలకు సంబంధించిన మొక్కలను కానీ ఇక్కడ ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉంది. మేడం, మీరు చెప్పండి, అంటే మీరు పెద్ద ఎత్తున గత కొన్ని సంవత్సరాలు బట్టి గ్రామ దీపదారుని మీరు చేస్తూ ఉంటారు. అంటే ప్రధానమైన మీ ఉద్దేశం ఏంటంటే అలా చేయడానికి? ఇప్పుడు చూస్తున్నాము, నగరాల్లోనే కాదు గ్రామాలలో కూడా ఏ విధంగా వాతావరణం, ఏదైతే సంస్కృతి సంప్రదాయాలు అంటున్నామో, సోల్ ఆఫ్ ద విలేజ్ అంటున్నామో, అది మిస్ అవుతూ ఉంది. పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షించబడుతూ ఉన్నాము. అలాగే పర్యావరణ కాలుష్యం కానీ, జీవ వైవిధ్య పరిరక్షణలో సమస్యలు కానీ, ఇప్పుడు మనం చూస్తున్న ఈ చెరువులే దానికి ఎవిడెన్స్. సో ఒకప్పుడు చెరువులు చూసామంటే మన పెద్దవాళ్ళు అందులో నత్తలు, టాటాయిస్, రకరకాల జీవ వైవిధ్యాన్ని చూసేవాళ్ళం. ఇప్పుడు మనకు కావాల్సిన చేప తప్ప అందులో దేన్ని మనం బతకనివ్వం, పూర్తిగా రసాయనాలమయం. సో ఇలా ప్రతి విషయంలో కూడా గ్రామాలు కూడా కాలుష్యం బారిన పడటం, అలాగే సంస్కృతి సంప్రదాయాలకి వెనకడుగు పడుతున్న నేపథ్యంలో తిరిగి వాటిని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో, అలాగే ఈ పర్యావరణం, ఈ భూమి పరిరక్షణ గ్రామస్థాయి నుంచి చేపట్టవలసిన ఆవశ్యకతను, అవగాహన కార్యక్రమాలు, ఇలాంటి ఉత్సవాలను నేపథ్యంగా తీసుకొని ప్రజల్లోకి ఒక పాజిటివ్ మెసేజ్ని ఇవ్వాలనే ఉద్దేశం కూడా ఈ కార్యక్రమం ఉద్దేశం అండి. ఈ సంక్రాంతి పండుగ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినాయి. ఇక్కడ ఎటువంటి స్టాల్స్ చేస్తారు, ఏ విధంగా మీరు ప్రజలకు మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు చూస్తున్నారు, ప్రకృతి వ్యవసాయం, ఒకప్పుడు ఆ కషాయాలు, ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు వాటిని వినియోగించడం వల్ల భూమిని ఏ విధంగా పరిరక్షించారు, ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఎలా జరిగింది, ఒక పక్కన కళారూపాలు, ఏటుకొప్పాక, కొండపల్లి ఇలాంటి ఆర్టిజన్స్ని కూడా ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ వాటన్నిటిని కూడా ప్రమోట్ చేయటం. ఒకప్పుడు గ్రామీణ వృత్తులు, పాటరీ కానీ, మన మేదర్లు, వీళ్ళందరూ కూడా ఎంత ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా విలేజెస్ ఉండేవి. మన జానకిరామ్ గారు చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తరఫున అక్కడి నుంచి పండగ సమయంలో కూడా విద్యార్థులు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మన ఇండిజినస్ బ్రీడ్స్ని ప్రమోట్ చేయాల్సిన ఆవశ్యకతన, అలాగే గో ఆధారిత వ్యవసాయం, వీటన్నిటినీ మనము తిరిగి మన పెద్దవాళ్ళు జీవించిన జీవన విధానాన్ని తీసుకురావడానికి కృషి చేస్తుంది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మన ఆహార గొలుసు, ఆ పర్యావరణ సమతుల్యతకు ఆహార గొలుసు ఎంత ఇంపార్టెంట్. మన పక్షులు, కీటకాలు, వృక్షాలు, ఇలా ప్రతి జీవరాశి కూడా మన మనుగడకు, ఈ భూమి మనుగడకు ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేది కూడా ఈ వేదిక ద్వారా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళటం జరుగుతుందండి.
మొదటి రోజు భోగితో ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో కోడి పందాలు కూడా, అంటే పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి పేరుగాంచినటువంటి కోడి పందాలు కూడా మరికొద్దిసేపట్లో కోడి పందాలు జరగబోతున్నాయి. ఈ కోడి పందాలు వీక్షించడానికి ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు అయితే తరలి వచ్చారు. ముఖ్యంగా మనం చూసుకుంటే 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ అంటే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, బెంగళూరు నుంచి.